సత్యరాజ్ అంటే తెలియని వారుంటారు కానీ కట్టప్ప అంటే మాత్రం ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా గుర్తుపడతారు. అంతలా ఫేమస్ అయ్యారు సత్యరాజ్. బాహుబలి సినిమా ఆయనకు ఎక్కడ లేని క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్కు సత్యరాజ్కు మధ్య మనస్పర్ధలున్నాయని, అందుకే రజనీ సినిమాలో సత్యరాజ్ నటించరనే వార్త తెగ వైరల్గా మారింది. ఇక దీనిపై సత్యరాజ్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా? సినీ సెలబ్రిటీల మధ్య కోల్డ్ వార్స్ సహజం. కొంతమంది వారి మధ్య ఉన్న గొడవలను ఓపెన్గా బయటికి చెప్పేస్తూ ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉంటారు. కానీ కొందరు మాత్రం బయట కలిసినా పలకరించుకోకుండా సైలెంట్గా ఉండిపోతారు. అదేవిధంగా బాహుబలి కట్టప్ప అలియాస్ సత్యరాజ్కు సూపర్ స్టార్ రజనీకాంత్కు మధ్య అలాంటి గొడవలే ఉన్నాయని కాలీవుడ్లో ఎంతో కాలంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి తోడు రజనీకాంత్ సినిమాలో సత్యరాజ్ నటించి 38 ఏళ్ళు అయిపోయింది. అయితే ఈ రూమర్స్ నిజమా కాదా అని తాజాగా క్లారిటీ ఇచ్చారు సత్యరాజ్. రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో కూలీ అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సత్యరాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మూవీ టీం ఇటీవల ప్రకటించింది. అయితే ఇన్నాళ్ళు రజనీ సినిమాల్లో తాను ఎందుకు నటించలేదనే విషయంపై క్లారిటీ ఇచ్చారు సత్యరాజ్. నేను నటుడిగా మారిన తర్వాత నాకు రజనీకాంత్ నటించిన 2 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి శివాజీ, ఇంకొకటి రోబో సినిమా అని చెప్పారు ఆయన. రోబోలో డానీ డెన్జోన్ఫా నటించిన ప్రొఫెసర్ బోరా పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. కానీ ఆ 2 సినిమాల్లో 2 పాత్రలు నాకు నచ్చలేదు, అందుకే రిజెక్ట్ చేశాను. అంతేకాని మా ఇద్దరి మధ్య ఏం సమస్యలుంటాయంటూ రజనీతో మనస్పర్ధల విషయంపై క్లారిటీ ఇచ్చారు సత్యరాజ్. కూలీలో తన పాత్ర గురించి చెప్పమనగా సత్యరాజ్ అప్పుడే ఆ వివరాలను చెప్పడానికి ఇష్టపడలేదు. అంతా తెరపైనే చూడాలని ఇండైరెక్ట్గా సూచించారు. తమిళ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రజనీకాంత్ సినిమా అనగానే కూలీపై భారీ అంచనాలు పెంచేసుకున్నారు ప్రేక్షకులు. ఇక ఇందులో సత్యరాజ్ లాంటి సీనియర్ నటులు ఉండడంతో లోకేష్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని భావిస్తున్నారు. ఇక కూలీకు సంగీతం అందించడం కోసం అనిరుద్ రవిచందర్ను రంగంలోకి దించారు మేకర్స్. ఈ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే దీనికి లీగల్ సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఇప్పటికే కూలీ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ విడుదలైంది. ఇందులో ఇళయరాజా కంపోజ్ చేసిన పాటను ఉపయోగించారు మేకర్స్. అయితే తన అనుమతి లేకుండానే ఈ గ్లిమ్స్కు తన పాటను జోడించారని చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు మ్యూజిక్ మాస్ట్రో. అంతేకాకుండా కూలీ టీంకు లీగల్గా నోటీసులు కూడా పంపారు. ఇదిలా ఉండగా ఈ సమస్యలను పట్టించుకోకుండా కూలీ షూటింగ్ను ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. జూన్ 10 నుండి కూలీ సెట్స్ పైకి వెళ్లనుందని రజనీకాంత్ స్వయంగా ప్రకటించారు. అందుకే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే ముందు హిమాలయ పర్యటన కూడా పూర్తి చేసుకున్నారు రజనీ.